మన ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత దారుణమైన విషాదం జరిగింది. నిజంగా నేటి సమాజంలోని చాలామంది కఠిన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈ కఠిన నిర్ణయాల వల్ల నిజంగాను వాళ్ళే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధుమిత్రులు అందరూ కూడా తీవ్రంగా అయితే దుఃఖిస్తా ఉన్నారన్నమాట. నిజంగా అటువంటి సంచలన ఘటన, అటువంటి విషాదం జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయాలు ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అంతేకాకుండా ఇటువంటి సమస్యలొస్తే గనక మీరు ఏ విధంగా బయటపడాలి, అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఏ విధంగా మీరు రిలీఫ్ అవ్వాలనే విషయాలు కూడా ప్రతిదిగా కూడా చెప్తాను. ఎందుకంటే చాలామంది పరిస్థితులు బాగోట్లేదు నేటి సమాజంలోని. అందుకనే చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్‌గా వినండి. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. వీడియో లాస్ట్ దాకా వినండి. అప్పుడే మీకు ఒక రిలీఫ్ వస్తది. అసలు సంఘటన కూడా ఏ విధంగా జరిగిందో క్లారిటీ అయిపోద్దన్నమాట మీకు. అసలు ఏం జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళ కుటుంబం చాలా సాదాసీదాగా అయితే బతుకుతా ఉంది. చక్కగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు ఆడపిల్లలు పుట్టారన్నమాట. ఒకళ్ళు కాదు, ముగ్గురు ఆడపిల్లలు. సో, ఎప్పుడైతే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారో, ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త సూటిపోటి మాటలతో భార్యని ఏదో అంటా ఉంటారు కదా! ఆ కామన్ పాయింట్సే అలా సూటిపోటున మాట్లాడిన మాటలే దగ్గర దగ్గర వాళ్ళ సంసారంలోని చిచ్చులు పెట్టేసినాయన్నమాట. ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు "నువ్వు శాపిష్టిదానివి. ఎందుకంటే నువ్వు ముగ్గురు కూడా ఆడపిల్లలని కన్నావు" అని చెప్పేసి ఇలాగా అంటే మూర్ఖత్వంగా మాట్లాడతారన్నమాట. ఆ ముగ్గురు ఆడపిల్లల కంటానికి కూడా భర్త కూడా కారణమే కదా! ఇద్దరు కలిస్తేనే కదా అక్కడ ఆడపిల్ల పుట్టేది. ఒక మహిళని నిందించేటప్పుడు మన తప్పు కూడా ఎంతుందో ఒకసారి చూడాలన్నమాట. దేవుడిచ్చాడు ముగ్గురు ఆడపిల్లలు కూడా. మీ ఇద్దరు సృష్టించినయి కాదయి. దేవుడు సృష్టిస్తే వచ్చినయి. సో, అలా అనుకోవాలి తప్పించి గాని, మీరు పిచ్చిగా నీ వల్లే ఆడపిల్ల పుట్టారు, నువ్వే పుట్టించావు అని చెప్పేసి ఈ విధంగా గొడవలు పెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం? ఈ విధంగానే ఇద్దరు కూడా మనస్పర్ధలు పెరిగాయి. ఇలా మనస్పర్ధలు పెరుగుతూనే ఉన్నాయి. పిల్లలు కూడా కొంచెం కొంచెం పెద్ద అవుతా ఉన్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేదు. కానీ ఈళ్ళు ఆడపిల్ల అని చెప్పేసి ఎప్పుడు కూడా గొడవ పడుతా ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఇలా గొడవ పడుతా ఉన్నారో, ఇంకా ఎవరైతే మహిళ ఉందో అంటే భార్య కూడా విసుగు పొంది రీసెంట్‌లీగా అయితే ఇద్దరు కూడా పెద్ద గొడవైనట్టుంది. విసుగు పొంది పాపం భార్య తన పుట్టింటికెళ్ళిపోయింది. ముగ్గురు ఆడపిల్లల్ని అదేవిధంగా భర్తను వదిలి పుట్టింటికెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇలాగా పుట్టింటికెళ్ళిపోయిందో భర్త అయితే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడన్నమాట. నిజంగా కఠినమైన నిర్ణయం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిజంగాను చాలా బాధ అనిపిస్తుంది నాకు చెప్పడానికి. ముగ్గురు పిల్లలు కూడా ముక్కు పచ్చలారని ముగ్గురు ఆడపిల్లలు కూడా అతను చంపేసి, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా చూడండి ఎంత దారుణమైన పరిస్థితో. మన ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో, ప్రకాశం జిల్లాలో జరిగింది ఈ సిట్యుయేషన్. నిజంగా చాలా దారుణమైన సంఘటన. ఇప్పుడు ఈ న్యూస్ చెప్తుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. సో, ఎందుకంటే చాలామంది మహిళ అదేవిధంగా భర్త ఇద్దరు కూడా భార్యాభర్తలు మాటల్లో పొంతన లేకపోవడం వల్ల, ఇద్దరికి కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, యాక్చువల్లీ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కమ్యూనికేషన్ బావుండాలన్నమాట. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. ఎవరో ఒకరు తగ్గకుండా ఇద్దరు కూడా హైప్ క్రియేట్‌గా ఉంటే గనక ఇద్దరికి గొడవలైతే ఇడిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. ఒకవేళ భర్త తిట్టినప్పుడు భార్య మాక్సిమం సద్దుమణిగిపోవాలి. భార్య ఎప్పుడైనా తిడితే గనక భర్త కూడా సర్లే ఎప్పుడో గాని నన్ను అంది కదా! అని చెప్పేసి భర్త కూడా సర్దుమణిగిపోవాలమాట. ఇలా కాకుండా ఇద్దరు కూడా నేను తక్కువ కాదంటే నేను తక్కువ కాదని చెప్పేసి ఇద్దరు కూడా మాటకి మాట సమాధానం చెప్పుకుంటూ పోతే ఇగో ఇప్పుడు జరిగింది కదా! ప్రకాశం జిల్లాలో ఈ విధంగా జరుగుద్దిమాట. ఎందుకంటే ఒక భర్త మాట్లాడే ముందు కూడా కొన్ని ఆలోచించాలి. మహిళని అనే ముందు కొన్ని మాటలు చాలా దారుణమైన మాటలు అనేస్తా ఉంటాడనమాట. ఆ మహిళ పాపం ఎంత దారుణంగా బాధపడతది. నిజంగా పాపం ఆవిడ చేసింది తప్పా కాదా అని చెప్పేసి ముందు ఆలోచించకుండా తిడతా ఉంటాడు. తిట్టడం వల్ల ఆ మహిళ ఎంత దారుణంగా బాధపడుతదని చెప్పేసి విషయాన్ని గమనించడమాట. ఇలా గమనించకపోవడం వల్లే ఇటువంటియన్నీ కూడా బయటపడతా ఉన్నాయన్నమాట. సో, నేను చెప్పాను కదా ముందు ఇటువంటి సిట్యుయేషన్‌లు ఉన్నాయి గనక దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్తాను. అయ్యే విషయాలు ఇయి. మీరు ఒకవేళ మీ ఇంట్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడితే గనక 100% మీరు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరో ఒకరు డౌన్ అవ్వండి. డౌన్ అవ్వని పరిస్థితిలోని మీ కుటుంబం ఏదైతే ఉందో ఈ కుటుంబం ఈ విధంగానే రోడ్డు పాలన పడిపోద్దన్నమాట. చాలా దారుణమైన పరిస్థితులు ఎదురు చూడవలసొస్తది. అందుకనే ఈ వీడియో చేశాను. చాలామంది కొత్త జంటలు కూడాను ఈ మధ్య కాలంలో కమ్యూనికేషన్ ఉండట్లేదు. చిన్న చిన్న విషయాలకి వాళ్ళు మనస్పర్ధలు తెచ్చుకోవడం, లేదా చనిపోవడం, లేకపోతే ఒకరినొకరు చంపేసుకోవడం ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే 2 రోజుల క్రితం విశాఖపట్నానికి సంబంధించిన ఒక లేడీ టెక్కీ మాట. ఆవిడ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. చాలా వెల్ అండ్ ఫ్యామిలీ మాట. చాలా మంచి డబ్బులు గట్టా ఉన్నాయి. సో, అటువంటి ఒక అమ్మాయిని తన భర్త చంపేసాడని చెప్పేసి విపరీతంగా అయితే ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈళ్ళకి పెళ్లయ్యి 7 నెలలయిందన్నమాట వీళ్ళిద్దరు భార్యాభర్తలకి. విశాఖపట్నం ఒక సంఘటన చెప్తున్నాను. 7 నెలల తర్వాత వాళ్ళు హనీమూన్‌కెళ్లారన్నమాట డెహ్రాడూన్‌కి. డెహ్రాడూన్‌కెళ్తే ఎవరైతే ఈ మహిళ ఉందో, ఈ మహిళ బ్యాగ్‌లోనే ట్రాకర్ పెట్టాడంట తన భర్త.
ఈ ట్రాకర్ అంటే ఆ అమ్మాయి ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎవరెవరితో మాట్లాడుతుందని చెప్పేసి జీపీఎస్ ట్రాకర్ పెట్టాడంట. అంటే ఏ విధంగా అనుమానిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. కనీసం పెళ్లి 7 నెలలు కూడా అవ్వలేదు. అప్పటినుంచి అతను అనుమానం పెట్టడం ప్రారంభించాడన్నమాట. సో, ఈ విధంగా అయితే అనుమానిస్తూ లాస్ట్‌కి ఈ లేడీ టెక్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఎళ్లారు కదా! ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా హనీమూన్‌కెళ్ళిన తర్వాత ఆ హోటల్‌లో అయితే సజీవంగా చనిపోయి ఉంది నిజంగాను. ముక్కంట రక్తం, బెడ్ మీద కూడా రక్తం. అంతేకాకుండా బట్టలు కూడా లేకుండా చాలా దారుణంగా చనిపోయి ఉందంట అక్కడ. సో, తెల్లారి పోలీసులు ఫోను చేసి నాకేం తెలీదు. ఆమె అలా చనిపోయిందని జెప్పేసి ఒక బూటక కబురు చెబుతున్నాడని జెప్పేసి చాలామంది చెబుతా ఉన్నారు. ఇది అంతవరకు కరెక్ట్ కాదని చెబుతా ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో ఈ మహిళ తరపు బంధువులు కూడా చెబుతా ఉన్నారన్నమాట. అతను మంచివాడు కాదు. శాడిస్ట్ అతను. చాలా సార్లు మా కూతురిని వేధించాడు. ఫస్ట్ నుంచి కూడా అనుమానిస్తా ఉన్నాడు. అందుకనే బ్యాగ్‌లో జీపీఎస్ ట్రాకర్ పెట్టాడు. అందుకే జీపీఎస్ ట్రాకర్ ఆ బ్యాగ్‌లో ఉంది అని జెప్పేసి ఈళ్ళందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, దాన్ని పక్కన పెడితే మెయిన్ మ్యాటర్ ఇది కదా! ఈ మ్యాటర్‌లో చూసారు కదా మీరు. ఏదైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఇప్పుడు ఈ ఆత్మహత్య జరిగింది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ కూడా చాలా బాధపడుతుంది. ఒంటరిదయిపోయింది. ఇటు చూస్తేనేమో ముక్కు పచ్చలారని ఆడపిల్లలు ముగ్గురు కూడా చంపేసాడు ఇతను. చాలా దారుణమైన పరిస్థితి నేటి సమాజంలో బాగా ఎక్కువైపోయాయి. సో, మళ్ళీ ఇటువంటి సిట్యుయేషనే ఇక్కడ నెల్లూరులో జరిగింది. నెల్లూరులోని ఒక టీచర్ వెల్ ఫ్యామిలీ మాట. టీచర్‌కి ఆస్తులు కూడా ఉన్నాయి. తన కొడుకు సరిగ్గా లేడని, తన కొడుక్కి సరైన తెలివితేటలు లేవని ఈ టీచర్ కూడా ముసలైపోయాడు. సో, ఇద్దరు భార్యాభర్తలు కూడా మేము ముసలైపోయాం. మా శక్తి బలహీనిస్తుంది. నా కొడుకు ఏ విధంగా బతుకుతాడని చెప్పేసి ఒక మూఢ విశ్వాసంతోటి, ఒక మూర్ఖత్వంతోటి వాళ్ళు ఏదో ఆలోచించుకొని మేము చనిపోతే కొడుకు బతకలేడేమో అని చెప్పేసి ముగ్గురు కూడా చనిపోయారు నిజంగా. ముగ్గురు కూడా చనిపోయారు చూడండి ఒకసారి. చాలా దారుణమైన విషయం. ముందు కొడుకుని చంపేసి తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా చనిపోయారు. ఈ సంఘటన కూడా విన్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇదేంటి ఈ విధంగా తయారవుతున్నారని చెప్పేసి. ఎవరైనా ఆర్థిక పరిస్థితి బాగోకపోతే ఇటువంటి చర్యలు తీసుకుంటారు అది ఓకే. కానీ వెల్ అండ్ సెటిల్డ్ ఫ్యామిలీ అంతేకాకుండా కొడుకు కూడా ఎంతగానో చదువుకున్నాడు. తెలివితేటలనేవి కొంచెం ఎక్కువుంటాయి, కొంచెం తక్కువుంటాయి. ఆ దానికే మీరు ఇలా చనిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తా ఉన్నారన్నమాట. నేటి సమాజంలో ఈ విధంగా అయితే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడంతోటి, మనుషుల భయంగా లేకపోవడంతోటి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ సంఘటన ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలోని ఇద్దరు భార్యాభర్తలు కూడా కమ్యూనికేషన్ ఉంటే గనుక ఈ సిట్యుయేషన్ రాకపోదు. ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఇద్దరు కూడా పెళ్ళైన కానించి కూడాను ఈ గొడవలు జరుగుతా ఉన్నాయి. దానికి తోడేమో ఈ ఆడపిల్లలు పుట్టారు. ఇలా ఆడపిల్లలు పుట్టడంతోటి ఆ తర్వాత ఈ కమ్యూనికేషన్ అనేది అలా అలా దూరం అయిపోయిందన్నమాట. అంటే ఒకరికొకరు నిందించుకోవడం, ఒకరి మీద ఒకరు మనస్పర్ధలు పెంచుకోవడం, అంటే ఇద్దరికి కూడా ప్రేమ తగ్గిపోవడం, మనసు ఇరిగిపోవడం జరిగింది లాస్ట్‌కి. ఇంకా లాస్ట్‌కి భార్య విసిగిపోయి పిల్లల్ని వదిలేసి పుట్టింటికెళ్ళిపోవడంతోటి ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడు అతను. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఈ సొసైటీలో చాలామంది ఈ విధంగా అయితే ఒత్తిడికి గురవుతా ఉన్నారు. అటువంటి ఒత్తిడి నుంచి బయటపడాలంటే ముందు మీరు మీ భాగస్వామితోటి చాలా చక్కగా నీట్ అండ్ క్లీన్‌గా అయితే మాట్లాడాలి. ఎటువంటి తప్పుడు ఆరోపణలు, ఎటువంటి మనిషి బాధపట్టే విధంగా ఆరోపణలు మాట్లాడడం ఇలా చేయకూడదన్నమాట 100%. ఏదైనా చిన్న తప్పు జరిగితే దానికి సంబంధించిన విషయాన్ని చాలా చక్కగా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత అటువంటి జరగకుండా చూసుకో అని చెప్పి చాలా ప్రేమగా చెప్పాలి. అంతేకాకుండా చాలామంది నిందించేస్తా ఉంటారన్నమాట. చాలా పెద్ద తప్పు చేసావు నువ్వని జెప్పి. అలా నిందించినప్పుడు ఎలా ఉంటదంటే, నేను చేసిన చిన్న తప్పుకి ఏదో మనసులో పెట్టుకొని నన్ను నిందిస్తా ఉన్నాడని జెప్పి సదరు అటువైపు ఉన్న వ్యక్తి కూడాను మనసు విరిగిపోద్దన్నమాట. అదే కాకుండా మహిళలు కూడాను భర్తలు నిందించకూడదు. కొన్ని కొన్ని విషయాల్లోనే భర్తలు కూడా మహిళలు నిందిస్తా ఉంటారన్నమాట. ఏమీ లేని దానికే భర్తల మీద అనుమానం పెట్టుకుంటా ఉంటారు. మీరు వేరే మహిళతో మాట్లాడుతున్నారని, మీరు నా దగ్గరికి రావట్లేదని, మీరు చాలా సేపు డ్యూటీలో ఉండిపోతున్నారని, మీరు వేరే వాళ్ళతోటి సెల్ ఫోన్‌లో బిజీగా ఉన్నారని కొంతమంది మహిళలు కూడా వేధిస్తూ ఉంటారు. సో, ఇటువంటి కారణాల వల్లే భార్యాభర్తల మధ్య ఏదైతే ఈ కమ్యూనికేషన్ ఉందో, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతా ఉంది. ఇద్దరు కూడా ప్రేమలో తగ్గిపోతా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు మనస్పర్ధలు పెరిగిపోయి, ఇద్దరు కూడా మనసు ఇరిగిపోయి లాస్ట్‌కి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడమో, లేకపోతే వేరే ప్రియులతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడమో, లేకపోతే ఈ విధంగా కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతా ఉంది. అందుకని చెబుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడాను దయచేసి మీ భాగస్వామితో చక్కగా ఉండండి. ప్రతి చిన్నదానికి కూడా మీరు కోపం పడొద్దు. మీరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఏదైతే ఉందో, ఆ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ గురించి మీరు నేర్చుకోండి. దాన్ని అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ రాదని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నానన్నమాట. సో, చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. నేటి సొసైటీలో ఇటువంటి దారుణాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇటువంటి దారుణాల నుంచి ఏ విధంగా బయటపడాలి? సమాజంలో సామాన్య వ్యక్తులు ఎక్కువ ఇటువంటి దారుణాలు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఏ విధంగా బయటపడాలి అనే దాని మీద ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేయడంతోటి ఎంతో కొంతమంది
ఈ మనస్పర్ధలు ఉన్న భార్యాభర్తలు ఎంతో కొంతమంది కలుసుకొని వాళ్ళ జీవితాన్ని ఇంకా సాఫీగా అయితే ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కామెంట్ చేయమని చెప్తాననమాట. సో చూసారు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఎప్పటికప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.